వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇది వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ నేను స్వామివారికి అటుకుల పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి పెసరపప్పు, హాఫ్ అన్ అవర్ పాటు పెసరపప్పు నానపెట్టుకొని అటుకులు కూడా బాగా వాష్ చేసుకొని గట్టిగా వాటర్ పిండేసి ఈ పాలల్లో వేసానండి. పాలు బాగా మరిగించుకున్నాను ఫస్ట్. ఇంకా అందులో ఇవి రెండు వేసాను. చూసారు కదా, ఇక్కడ 2 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకొని తర్వాత ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ పొడైనా వేసుకోవచ్చు, ఇలాచీ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ బాగా కుక్ అవుతుంది. కొద్దిగా నేను పచ్చకర్పూరం కూడా పెడతానండి. స్వామివారికి పచ్చకర్పూరం తులసి దళం ప్రసాదంలో కంపల్సరీ పెడతాను. చూసారు కదా, బెల్లం కూడా వేసాను. చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కానీ నేను బెల్లంతో చేశాను. ఇక్కడ వచ్చేసరికి నేను చూసారు కదా, కాజు కిస్మిస్ 2 నేతిలో బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ప్రసాదం సిద్ధం చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ నేను ప్రసాదం చేసుకొని పక్కన పెట్టుకుంటాను, తర్వాత పూజలోకి వెళ్తానండి. ఇక్కడ వచ్చేసరికి పూజలోకి ఏం కావాలో అవి ముందే సిద్ధం చేసుకుంటాను. నేను అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటానండి. అస్తమానం మనం పైకి లేసి తెచ్చుకోలేం కదా. తెచ్చుకోలేమంటే ఓపిక ఉండదని కాదండి, ఊరికే మనం లేయకూడదు కదండి. పూజ దగ్గర ఒకసారి కూర్చున్నామంటే పూజ అయ్యేంత వరకు ఊరికే లేయకూడదు. సో అందుకని నేను అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని తెచ్చుకుంటాను. సాటర్డే అంటే తులసిమాల కంపల్సరీ అండి. నాకు తులసిమాల లేనిదే నేను పూజ చేసుకోను. మా వారు నైటే తీసుకొస్తారండి తులసిమాల. ఒక 5 మూరలు అయితే నాకు తులసిమాల సరిపోతుందండి. చూసారు కదా, స్వామి అమ్మవార్లకి ఇద్దరికి తులసిమాల పెట్టేశాను. కింద స్వామి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయండి, ఇక్కడ కూడా పెట్టుకున్నాను. నేను ఉప్పు దీపం కూడా పెడతానని చెప్పాను కదండి, అమ్మవారికే కదా, మహాలక్ష్మి అమ్మవారికి ఉప్పు దీపం పెడతాను కాబట్టి అక్కడ కూడా తులసి ఆకు కొద్దిగా పెడతానండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి పిండి దీపం అండి. పిండి దీపం గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. మనము అసలు ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే పిండి దీపాన్ని ఒక్కసారి పెట్టి చూడండి. ఒక 3 వారాలు కానీ, ఒక 5 వారాలు కానీ, 7 వారాలు కానీ పెట్టి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను గత 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే నేను పిండి దీపం పెడుతున్నాను. అంటే మీరు బాగున్నారా అని కాదండి, బాగున్నాము. ఆ స్వామివారి దయ వల్ల మీరు కూడా బాగుండాలని చెప్పి మీరు కూడా ట్రై చేయండి అని నేను చెప్తున్నాను. ట్రై చేయండి కాదు, కంపల్సరీ పెట్టండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇది నేను ఖచ్చితంగా రిక్వెస్ట్గా చెప్తున్నాను. స్వామివారికి పిండి దీపం పెట్టండి, తులసిమాల సమర్పించండి. చాలా మంచి, ఆయన దయ ఎప్పుడు మన మీద ఉంటుందండి. చూసారు కదా, మన ఇంట్లో ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు అని అనుకుంటే స్వామివారి తిరునామము మనం నీళ్లు కలపకుండా మనం గంధం బొట్టుల్లో ఆవు పాలు ఉంటాయి కదండి, ఆ పాలతో కలిపి ఆయన తిరునామంగా దిద్ది కుంకుమ బొట్లు పెట్టుకొని మనం దీపం కానీ పెట్టామంటే, ఒక దీపం పిండి ప్రమిదలో కానీ, పిండి ప్రమిద అంటే ఇంకా ఏం చేస్తామండి, ఆవు పాలు, బెల్లం, బియ్యం పిండి, చలివిడి కలిపి దాన్ని ప్రమిదలాగా చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి. ఆవు నెయ్యే వేయాలని ఏం కాదండి, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. శనీశ్వరుడికి నువ్వుల నూనె ఎంతో ప్రీతికరము, ఆయన కూడా శాంతింపజేయాలి కదండి. వెంకటేశ్వర స్వామి ఆయనకి వరం ఇచ్చారు కదండి, అందుకని మనము నువ్వుల నూనె చేసుకోవచ్చు, ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, అందులోనే ఆ వెలుగులోనే వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తారండి. ఆయన చిత్రపటం ఉండాల్సిన పనేం లేదు. అక్కడ నేను చెప్పాను కదా, తిరునామం వేసుకొని ఆయన ముందు ఒక పిండి ప్రమిదలో మనం దీపం పెట్టుకొని చూస్తే ఆ స్వామివారు సాక్షాత్తు ఖచ్చితంగా కనిపిస్తారండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడండి. కోరిన కోరికలు తీర్చేవాడు, ఆ ఆపద ముక్తుల వాడు ఆయన. ఎవరికైనా నేనున్నాను అని మన వెంట వస్తూనే ఉంటాడు స్వామివారు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రైడే సాటర్డే కుంకుమ పూజ చేసుకుంటానండి. అమ్మవారికి నేను అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాను. చూసారు కదా, గోవిందనామాలు అలాగా చదువుకుంటాను. శనివారం పానకం వడపప్పు కూడా పెడితే చాలా మంచిదండి. ఒక్కొక్క వారం నేను పానకం వడపప్పు కంపల్సరీ పెడతాను, చలివిడి కూడా పెడతాను. ఒక్కొక్క వారం ప్రసాదం చేస్తాను. ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రసాదం చేసి పెడతాను. ఇంకా అక్కడ వచ్చేసరికి నాకు కుంకుమ పూజ అయితే అయిపోయిందండి. తర్వాత గోవిందనామాలు చదువుకుంటున్నాను. గోవిందనామాలు ఫ్లవర్స్ కానీ, 108 ఫ్లవర్స్ కానీ, లేదంటే తులసి దళం కానీ, 2 ఏది ఉంటే అదండి. నేను అలా చదువుకుంటాను. 2 ఇప్పుడు నా దగ్గర తులసాకు, ఇది కస్తూరి పూలు 2 ఉన్నాయి. సో అందుకని 2తో నేను గోవిందనామాలు చదువుకుంటున్నానండి.
చూసారు కదా, పక్కనైతే నేను ఫోన్లో పెట్టుకుంటాను. నా దగ్గర 7 శనివారాలు వ్రతం చేసుకున్నానండి. అప్పుడు ఒక బుక్ తెచ్చుకున్నాను. దానిలో గోవిందనామాలు ఉంటాయి. ఆ గోవిందనామాలు ఒక పక్క చదువుకుంటూ, ఒక సైడ్ వింటూ, ఆ స్వామివారిని చూసుకుంటూ నేను పూజ చేసుకుంటానండి. గోవిందనామాలు చదువుకుంటాను. నెమ్మదిగా ఆ స్వామివారిని శ్రద్ధతో మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ స్వామివారికి కానీ చెప్పుకుంటూ ఉన్నామంటే చాలా బాగా మన కోరికలు తీరుస్తారు ఆ స్వామి. స్వామివారిని గట్టిగా నమ్మండి. స్వామివారు మన వెంట ఉంటాడు, కంపల్సరీ ఉంటారు. నేనున్నానంటూ మన వెన్ను తడతాడండి. స్వామివారిని నేను చాలా బాగా నమ్ముతాను. ఆ స్వామివారు లేకుంటే నేను లేనట్టేనండి. నిజంగా ఆ స్వామివారిని చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూసారు కదా, వినాయకుడికి నేను పూజ చేసుకుంటాను. ఫస్ట్ హారతి కానీ దీపం కానీ వినాయకుడికే పెట్టుకుంటానండి. తర్వాత ఎవరైనా ఫస్ట్ వినాయకుడికే చేస్తారు. నేను కూడా అండి వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకున్నాకే హారతి ఇచ్చాకే ఎవరికైనా ఇస్తానండి. చూసారు కదా, ఇక్కడ వచ్చరికి అమ్మవారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, స్వామి అమ్మవార్లకి ఇద్దరికి చూసారా, ఇద్దరు స్వామి అమ్మవార్లు అసలు చూస్తుంటేనే ఎంత అసలు ఒళ్ళు పులకరించిపోతుందండి. అసలు స్వామివారిని చూస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత ఇష్టమండి నాకు స్వామివారు అంటేను. చూసారు కదా, అక్కడ మనం పిండి ప్రమిద పెట్టాం కదండి. ఆ పిండి ప్రమిద మనము దీపం పూర్తయ్యాక మన కొండెక్కాక అది మనము స్వామివారిది ప్రసాదంగా స్వీకరించి కొద్దిగా స్వీకరించవచ్చు. కొండెక్కాక కొంచెం కొంచెం ఇంట్లో అందరు తినొచ్చు. ఇన్కేస్ తినకూడదు ఆ ప్రమిద ఏం చేసుకోవాలంటే వాటర్ ఉంటుంది కదా, పారే నీళ్ళల్లో వేసి కలిపేయొచ్చండి. పారే నీళ్ళు మన దగ్గరలో లేవు అని అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర మనకు చెట్లు ఉంటాయి కదా, అక్కడ వాటర్లో బాగా కలిపేసి చెట్లకు కూడా వేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి హారతి నేను స్వామివార్లకి ఇచ్చేసి బయట సూర్యభగవానుడికి, సింహద్వారానికి, పైన అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారు, ఇద్దరికి ఇస్తాను. తర్వాత పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి హారతి ఇస్తానండి. చూసారు కదా, ఈరోజు మా బాబుకి స్కూల్ లేదండి. అందువల్ల మా రిషి భలే అల్లరండి. అసలు ఇంట్లో ఉంటే అస్తమాను వాడిని పిలుచుకుంటూనే సరిపోతుంది నాకు. ఇక్కడ వచ్చేసరికి పాపకు కూడా హారతి ఇచ్చేసానండి. చూసారా, ఇంకా ఇద్దరికి హారతి ఇచ్చేసి ధూపం కూడా వేసేసాను స్వామివారికి. ఇక్కడ సాంబ్రాణి స్టిక్ ఉంటుంది కదండి, ఆ సాంబ్రాణి కూడా ఆ స్వామివారికి వేసేసాను. చూసారా, స్వామివారు అలంకరణలో ఎలా ఉండాలో అలంకార ప్రియుడండి స్వామి. చూసారా, తులసిమాల్లో ఎలా కనిపిస్తున్నారు. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత ఇష్టమండి నాకు వెంకటేశ్వర స్వామి అంటేను. మీరు కూడా ఒకసారి వెంకటేశ్వర స్వామిని నమ్మి చూడండి, మీ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయండి. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. చూసారు కదా, నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ సాటర్డే మా వారు ఒక 100 రూపీస్ అయినా 200 అయినా పెడుతుంటారండి. తిరుమలకి వెళ్ళినప్పుడు మనము ముడుపు కట్టుకొని స్వామివారికి వెయ్యొచ్చు అని చెప్పేసి అలా వేస్తుంటారు. ఇక్కడ నా కోరికలు చీటీ కట్టినట్టు స్వామివారికి అన్నీ చెప్పేస్తున్నానండి. ఆ స్వామివారు నా కోరికలన్నీ నెరవేర్చాలి. అలాగే నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ ఫ్యామిలీని కూడా అందరినీ బాగా చూడాలి, వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూడాలి. చూసారు కదా, ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా, ఓం నమో వెంకటేశాయ. నా వీడియోస్ తప్పకుండా అందరూ చూడండి, చూసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసరికి నా పూజ అయిపోయిందండి. పూజ అయిపోయాక మా పిల్లలతో కూర్చోన్నాను. వాళ్ళు వచ్చేసరికి గోవిందా గోవిందా అంటున్నారు. రిషి, లక్కీ వాళ్ళిద్దరికి కూడా గోవిందా అంటే చాలా ఇష్టం. అమ్మతో పాటు వాళ్ళు కూడా గోవిందా చెప్తున్నారు. ఇలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. డైలీ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.